ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? మీ సెల్ ఫోన్లు మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. నియమం పాటించాలి. పెట్రోల్ కొట్టించే దగ్గర ఒక సింబల్ వేశాడు. సెల్ ఫోన్ను ఉపయోగించరాదు అని తెలుగులో రాశాడు. తర్వాత సెల్ ఫోన్ వేసి ఇలా యూట్యూబ్ ఆఫ్ పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సెల్ ఫోన్ను మీరు ఉపయోగించకూడదు. ఒకవేళ పొరపాటును ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఫైర్ అయిపోతుంది, పెట్రోల్ కదా అదనమాట. కనుక ఇక్కడ ఏమవుతుంది? మాస్టర్ గారు అలాంటి ఏం జరగకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుని వాక్యం మన మనసులోకి వెళ్లకుండా, ఆరాధనలో ప్రశాంతంగా కూర్చోకుండా, దేవుని సన్నిధిని మన జీవితాలు పరిశీలించుకోకుండా ఈ సెల్ ఫోన్ వల్ల అనేక రకాలైనటువంటి తలంపుల్లో మనం మునిగిపోయే అవకాశం ఉంది. ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఒక మాట చెప్తున్నాను మీకు, ఇది మనకు నిత్యత్వాన్ని నిర్ణయించేటువంటి సమయం. పరలోకం గురించి మనల్ని సిద్ధపరిచేటువంటి సమయం, నిత్యత్వానికి మనల్ని సిద్ధపరిచేటువంటి సమయం అన్నమాట. కనుక ఈ రోజు దేవుడు మనకిచ్చాడు. ఈ ఆదివారం దినం దేవుని మందిరంలోనికి మనం రాగలిగాము అని అంటే ఇది కేవలం దేవుడు మనకిచ్చిన అవకాశం మాత్రమే తప్ప నేనంతా మంచివాడిని, అంతా నీతిమంతుడిని, అంతా గొప్పవాడిని అందరికంటే కాబట్టి నేను ఈ అవకాశం కలిగి ఉన్నాను అనడానికి ఎవరు కూడా మనం సరిపోము. ఎందుకు? కారణం ఏంటంటే మనం దేవుని కృప చేత ఈ అవకాశాన్ని మనం పొందుకోగలిగే ఉంటాయి. ఇలా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలను గురించి, ప్రభురాత్రి భోజనము అనేటువంటి ప్రభు సంస్కరణ గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. సరే, 11వ అధ్యాయం 23వ వచనము, 24, 25 వచనాలు కూడా మనం చదివినట్లయితే అక్కడ ఇలాగున వ్రాయబడింది. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఉంటే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవ, మాకు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా అందరి జీవితాల్లో నీ ఎదురున్నాయి ప్రభా. ఆకాశములకు భూమికి సృష్టికర్త అయినటువంటి నీవు సమస్తమును మా ప్రభా మరుగు లేకుండా నైనా తేటగా చూస్తున్నటువంటి దేవుడు. నాయన నీ ఎదుట నేనేది మరుగు చేయలేము తండ్రి. దేవా, దయతో మా యొక్క అజ్ఞానాన్ని, మా యొక్క మూర్ఖతను, మా మూఢతను, బుద్ధిహీనతను దయతో క్షమించమని అడుగుతున్నాం ప్రభువా. కొన్నిసార్లు ఎవరు లేరనుకున్నాం, కానీ నీ ఉన్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోయినా మా మాటలే కాదు, మా క్రియలే కాదు, మా ప్రవర్తనే కాదు, మా తలంపులే కాదు, మా కుటుంబ జీవితమే కాదు, మా వ్యక్తిగత జీవితమే కాదు, సంఘ జీవితమే కాదు, అన్ని వైపులా కూడా చూసినప్పుడు ప్రభువా మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేస్తుంది. కానీ తండ్రి, మమ్మల్ని ప్రభువా మా మీద నేరారోపణ చేయనటువంటి పరిస్థితి మా జీవితాల్లో కనిపించట్లేదు. దయతో మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ లేఖన భాగాన్ని దీవించి ఈ లేఖనంలో నుండి నాతోనూ, మాతోనూ, అందరితోనూ కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మొదటి కొరింథీ పత్రికలో ఇలా రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే, కొరింథీయులు కూడా మనలాంటి అన్యులే. కొరింథీయులు కూడా అన్య దేవతల ఆరాధన ఉంది. వారు పౌలు భక్తుల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని
యేసుక్రీస్తు ప్రభువును వారు రక్షకులుగా అంగీకరించారు, ప్రభువుగా వారు అంగీకరించారు. అంగీకరించి వారు సంఘముగా ఏర్పరచబడ్డారు. సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు వీళ్ళ సంఘము అనే దాని యొక్క పదాన్ని సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు అన్యులకు ఏ తేడా కూడా ఏమి కనిపించదు ఈ పత్రికలో చూస్తే. ఎందుకంటే వాళ్ళు అన్యులు ఎలా జీవిస్తున్నారు, అన్యులతో కలిసిపోయారు. వాళ్ళు అన్యులతో వాళ్ళు కలిసిపోయారు. ఒక దోణి నీటి మీద ప్రయాణం చేయాలి అని అంటే ఆ దోణి లోపలికి నీరు నిండిపోకూడదు. నీరు ఏమవ్వాలంటే నీరు బయట ఉండాలి, దోణి నీటి మీద ఉండాలి. ఒకవేళ దోణిలోనికి అడుగు భాగంలో నుండి నీరు ఏదైనా లోపలికి ప్రవేశిస్తే ఎప్పటికప్పుడు ఆ దోణిలో ఉండి నీరు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైతే అందులో ఉన్నారో కొంతమంది దాని కొరకు ప్రత్యేకించుకుంటారు. దేనికోసం అంటే ఆ నీటిని బయట తోడి పారవేసి కార్యక్రమంలో ఉంటారు. కొంత వీళ్ళు ఇలా చేస్తూ ఉండగా తెడ్డు వేస్తూ ఆ దోణి నడిపించుకుంటారు. ఇలాగనే వారు నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. మనము కూడా లోకములో ఉన్నాము. లోకము మనలోనికి రాకుండా లోపలికి ఏదైనా ఒకవేళ వస్తున్నట్లయితే మనము దాన్ని పరిశీలన చేసుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే బయటికి మనము తోసేసుకుంటూ ఉండాలి, బయటికి తీసివేసుకుంటూ ఉండాలి. అందుకనే దేవుని లేఖనాలను మనం చూసినప్పుడు దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము అని దావీదు దేవుని ముందు ప్రార్థన చేస్తాడు. చాలా విషయాలు ప్రియులారా మన జీవితంలో మన బ్రతుకుల్లో మనం గమనించుకున్నప్పుడు తెలియకుండానే మనము కొన్ని వాటిగా కొన్నిటిని చూడటం చేత మన కన్నులు అపవిత్రం అవుతున్నాయి, కొన్ని మాటల చేత మన పెదవులు అపవిత్రం అవుతున్నాయి, కొన్ని అపవిత్రమైన విషయాలను ఆలకించడం ద్వారా మన చెవులు అపవిత్రం అవుతున్నాయి. మనము టోటల్ గా ఏమవుతున్నాం అంటే అపవిత్రులం అవుతున్నాం. కనుక ఇందులో ఎవరు కూడా తప్పించుకోలేదు. అందరూ కూడా ప్రియులారా నేనేమి దాంట్లో పాల్గొనలేదు అనుకుంటాము, కానీ కొన్నిసార్లు తెలియకుండానే అపవిత్రత మనలో చోటు చేసుకునే అవకాశం ఉంది. రెండు రకాలుగా ఉంటుంది అపవిత్రత ఎప్పుడు కూడా. మొదటిది ఏంటంటే అంటించుకునే అపవిత్రత, రెండవది ఏంటంటే అంటుకున్న అపవిత్రత. అర్థమవుతుందా? ఇది దేవుని పిల్లలకు ఉన్నటువంటి పరిస్థితి. లోకంలో ఉన్నాము, మనకి ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది. గడ్డం కింద చేయి తీసేది బాబు, గడ్డం కింద చేయి కట్టొద్దు ఎవరు. ఓకే, గమనించండి. లోకంలో ఉన్నటువంటి మనకి లోకంలో ఉన్న మనుషుల వల్ల, లోకంలో ఉన్నటువంటి స్నేహాల వల్ల, లోకంలో ఉన్న పరిస్థితుల వల్ల, పద్ధతుల వల్ల కొన్నిసార్లు మనకు మలినం అంటుకుంటూ, కొన్నిసార్లు మనమే కావాలని అంటించుకునేటువంటి వాళ్ళగా ఉంటున్నాం. ఏ విధము చేతనైనా కూడా మనము మళ్ళీ తిరిగి ఏమవ్వాలంటే అంటించుకున్నా అంటుకున్నా దానికి కడుక్కునే బాధ్యత మనదే. అర్థమవుతుందా? ఎవరిది బాధ్యత చెప్పండి? మనదే, మనమే కడుక్కోవాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని అంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే 14 నుంచి 16 వచనాలు కలిపేసి ఉన్నాయి. ఆ వచనాలు మనం చదువుకుంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఈ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైనడి అని చెప్తా ఉన్నాడు. మీరును మీ సమస్త ప్రవర్తనయందు ఏం చేయండి? పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నటువంటి ఈ మాట మనస వాచ కర్మన అంటారు. త్రికరణ శుద్ధిగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. 3 విషయాలలో ప్రియులారా, మాట, తర్వాత వచనం. వాచ అంటే వచించటం, మాట్లాడటం. తర్వాత కర్మన అంటే క్రియలలో. ఈ మూడిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలన్నమాట. కనుక శుద్ధి లేనటువంటి జీవితం బుద్ధి లేని జీవితం అని చెప్పొచ్చు. శుద్ధి లేకపోతే మనము ఏదైనా శుభ్రంగా లేదనుకోండి, ప్లేటు మనం భోజనం చేయడానికి ముందు అది చూసుకోగానే గబగబా కడుక్కొని శుభ్రపరుచుకొని అప్పుడు కానీ భోజనం చెయ్యము. అర్థమవుతుందా? మనం వాడుకునే పాత్రలు కడుక్కుంటాం, మనం వాడుకునే వాహనాలు కడుక్కుంటాం,
మనం వాడుకునే ప్రతి వస్తువుని కూడా శుభ్రంగా మనం ఉంచుకుంటాం. అలా కాకుండా ఉంటే దాన్ని మనం శుభ్రపరచుకునే పనిలో మొదట ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా ఉంటాం. దేవుని పిల్లలమైనటువంటి మనము వీళ్ళ పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా మనం ఉండాలి. పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు దేవుని పిల్లలు అంతే. ఇంకా వన్ వర్డ్లో చెప్పాలంటే మీకు దేవుని పిల్లలు ఎవరు అని అంటే పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు అంతే. పరిశుద్ధతకు ప్రాధాన్యం ఏం పర్లేదండి, మన మనుషులు కదా, మన మనుషులు అనే కదా దేవుడు తెలుసు కాబట్టే కదా ఈ మాట ఇచ్చారు. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మన మనుషులు అండి, మనం అలాగే ఉంటాము, మనం ఎక్కడ నీతిగా ఉండగలం. మరి నీతిగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ఎందుకు చూపించాడు బైబిల్లో? మనము ప్రియులారా మన బుద్ధిహీనత పక్కన పెట్టి అలాంటి వాక్య భాగాలను మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఎలా సాధ్యపడింది కనుక వాళ్ళకు సహాయం చేసిన దేవుడు, లేకపోతే వాళ్ళు సాధించగలిగారు అని అంటే ఈ రోజు నేను కూడా ఏం చేయగలను, సాధించగలను అనేటువంటి ఒక నమ్మకం మనం డెవలప్ చేసుకోవాలి. నీలో కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ అప్పుడు తప్పనిసరిగా విజయం నీది అవుతుంది. దేవుడు నీలో ఆ యొక్క నమ్మకం కోల్పోకూడదు, నీలో ఆ యొక్క ఆలోచనలు ప్రియులను బలహీనపరచుకోకూడదు. ఎలాగైనా సరే నేను కూడా నోబులాగా దేవుని నుండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి అనే ఆలోచన నీకు ఉండాలి. అంతేకాని ప్రక్కనున్న వాళ్ళని చూసో, పొరుగులను చూసో, ఇరుగోళ్ళని చూసో, వెనకాల ముందున్న వాళ్ళని చూసో ఏం పర్వాలేదు అనుకోకండి. పర్వాలేదు అనుకున్నట్లయితే నీవు నిత్యత్వానికి దూరం అయిపోతున్నావని అర్థం చేసుకోవాలి. నీవు నిత్యత్వానికి దూరం అయిపోతున్నావు అర్థం చేసుకోవాలి. నిత్య జీవం అనే దానికి వీళ్ళ పరిశుద్ధత ముఖ్యం. మీరు రోమా పత్రిక దయచేసి 6వ అధ్యాయము మీరు చూసినట్లయితే పరిశుద్ధత వలన కలుగు ఫలము మీకు అక్కడ కనపడుతుంది. ఆ ఫలము ఏంటి అని అంటే ఎటర్నల్ లైఫ్ అని కనపడతా ఉంది. 22వ వచనము ప్రియులారా 6వ అధ్యాయం 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని అంటూ ఉన్నాడు. దాని అంతం ఏంటి? నిత్య జీవం. పరిశుద్ధత వలన మాత్రమే నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోగలవు. నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. నిత్య జీవం ఉచితమే, కానీ దాని కొరకు నీ కృషి కూడా కావాలి. రక్షణ కొరకు మనం కృషి అవసరం లేదు. రక్షణ కొరకు మనం చేసేది ఏంటంటే మారు మనసు పొందడం, పాపములను ఒప్పుకోవడం, ప్రభువును రక్షకునిగా మన జీవితంలో యేసును ప్రభువుగా అంగీకరించడం. ఈ 3 జరిగితే ఆటోమేటిక్ గా మనం రక్షించబడతాం. అయితే ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనలో చేశాడు. కానీ రెండవది ఏంటంటే అక్కడి నుంచి ఒక కృషి మనకు ఉండాలి. ఊరికే చదువు మనం స్కూల్లో జాయిన్ అయిపోయినంతలో మాస్టర్ చెప్పేసినంతలో చదువు వచ్చేది. మనకి ఏం చేయాలి? మన వంతులో మనం కూడా ఏం చేయాలి? చెప్పినది చదవాలి. అందుకే చెప్తున్నాను, వాక్యం చదవనటువంటి వాళ్ళు ఎప్పటికీ పరిశుద్ధులు కాలేదు. వాక్యం చదవనటువంటి వాళ్ళు ఎప్పటికీ విశ్వాసంలో బలవంతులు కాలేదు. వాక్యం చదవనటువంటి వాళ్ళకి ఎప్పటికీ జ్ఞానం కలగదు. వాక్యం చదవనటువంటి వాళ్ళు ఎప్పుడూ చీకట్లో ఉన్న వాళ్ళే. వాక్యమే మనకు వెలుగయ్యింది కనుక ప్రియుల వెలుగులోకి వస్తే మన మరకలు కనపడతాయి, లోపాలు కనపడతాయి, అవిధేయతలు కనపడతాయి. కనుక వెలుగులోనికి రాకుండా ఉన్నంతసేపు నీవు కరెక్ట్ అనుకుంటావు, నాకు నేను కరెక్ట్ అనుకుంటాను. ఎవరైనా సరే సహోదరులైనా అంతే. ఎవరెవరితోనూ పోల్చుకోవడం కాదు, వాక్యముతో మనం పోల్చుకోవాలి. దిగిపోతున్న వారికి ఈ రోజుల్లో కిందకు చూస్తే దిగిపోతుంది. దిగిపోతున్నవాడు కిందకి చూస్తాడు, ఎక్కుతున్నవాడు పైకి చూస్తాడు. పైకి చూస్తూ కిందకి చూస్తే పడతాడు కింద. అదవుతుందా? పైకి చూస్తూ ఎక్కుతున్నవాడు పైకి చూస్తాడు. కనుక నీ దృష్టి కింద ఉంది అన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు దిగిపోతున్నావు అని అర్థం అన్నమాట. దిగిపోయేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా నిచ్చినెక్కారా? ఎప్పుడైనా నిచ్చినెక్కారా? ఎలా ఎక్కారు? ఇలా కిందకి ఎట్టుకుని ఎక్కారా? ఎక్కేటప్పుడు ఏం చేస్తాం? పైకి చూస్తా, ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నాం, అంతే కదా. దిగేటప్పుడు పైకి చూడడం. ఏం చేస్తాం? ఒకవేళ పొరపాటును కాలు ఆ మెట్టు మీద పడలేదు అనుకోండి, కింద పడతాం మనం. కనుక కిందకి చూసుకుంటాం. కనుక ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మీరు కిందకు చూస్తున్నారు అన్నట్టు దాని అర్థం ఏంటంటే నువ్వు దిగిపోతున్నావు కాబట్టి కిందకు చూసుకుంటున్నావు. ఎక్కుతున్నవాడు ఎక్కడికి చూసుకుంటాడు? పైకి చూసుకుంటాడు.
కనుక ఈ సూత్రాన్ని అనుసరించి ఎంతమంది ఎక్కుతున్నామో ఎంతమంది దిగిపోతున్నామో ఆలోచించుకోవచ్చు. నీకు తెలుసు నువ్వు ఎక్కుతున్నావో దిగిపోతున్నావో, నువ్వు ఎక్కుతున్నావో దిగిపోతున్నావో నీకు తెలుసు. నీ ప్రార్థన పెరుగుతుందా, పరిశుద్ధత పెరుగుతుందా, విశ్వాసం పెరుగుతుందా, బలం పెరుగుతుందా? ఒక తరగతి నుండి ఇంకో తరగతి వెళ్తున్నావా, లేకపోతే ఉన్న తరగతిలోనే ఉండిపోతున్నావా, లేకపోతే కిందకి ఇంకా కిందకి వచ్చేస్తున్నావా? ఆలోచించుకోవాలి. మనం ఆలోచన లేకపోతే పిల్లరా మనమే నష్టపోతున్నాం. ప్రతి దగ్గర ఆలోచించుకుంటాం కదా. వ్యాపారం దగ్గర ఏంటంటే బాబు ఇంత పెట్టుబడి పెడుతున్నాను, వ్యవసాయం దగ్గర ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఇంకేం చెయ్యాలి, నేను ఫలసాయం నా చేతికి రావాలంటే నేను ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నాం. పిల్లరా ఇంకా వీడికి బాగా చదువు రావాలంటే ఏం చెయ్యాలి అంటే పిల్లడి గురించి తండ్రి ఆలోచిస్తాడు, కూతురు గురించి తండ్రి ఆలోచిస్తాడు. ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఫీజులు కడుతున్నాం, ఏంటి అమ్మాయికి సరిగా రావట్లేదండి, సరిగా చదవడం రావట్లేదండి, కనీసం బైబిల్ అన్నా చదవమంటే చదవలేకపోతుంది. అన్నీ తప్పులే, అన్నీ తప్పులే. తప్పులు చేయని వాళ్ళు అలా ఉండరు, కానీ తప్పులు ఏం చేయాలి, మనం సవరించుకుంటే ఏమవుతాము, సవరించుకుంటే ఏమవుతాం అంటే మళ్ళీ తప్పు చేయకుండా చక్కగా చదవగలుగుతాం. దేవుడికి స్తోత్రం. కనుక లోపములనే మనలో ఉన్నాయి. ఆ లోపాలను ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. నీ వ్యక్తిగత జీవితంలో లోపం ఉండొచ్చు, నీ కుటుంబ జీవితంలో లోపం ఉండొచ్చు, నీ యొక్క సంఘ జీవితంలో లోపం ఉండొచ్చు. లోపము లేని వాడు లేడు, కానీ లోపాన్ని సరి చేసుకునేవాడే ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. లోపాన్ని సరిదిద్దుకునేవాడే ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. అందుకనే సంఘంలో ఉన్నటువంటి లోపాలను క్రమపరచడానికి దైవజనుడు అయినటువంటి పౌలు ఈ పత్రిక రాశాడు. ఎన్ని అధ్యాయాలు రాశాడు? మొదటి కొరింథీ పత్రిక చూడకుండా చెప్పండి. తీయకూడదు బైబిల్ తీసి నేనే చెప్తాను. ఎన్ని 16 తీస్తే బాబు చూడలేదా? వెరీ గుడ్, సంతోషం. 16 అధ్యాయాలు రాశాడు. ఈ 16 అధ్యాయాలలో కూడా సంఘాన్ని క్రమపరచుట కొరకే పౌలు రాశాడు. సంఘమే కానీ, వారు రక్షించబడిన వారే కానీ, ఏమంటే వారు దేవుని ఆత్మ వరాలను కలిగినటువంటి వారే కానీ వాళ్ళలో ఏమన్నదంటే అప్పటికప్పుడు రాజీ పడిపోయేటువంటి ఆలోచన విధానం ఉంది. రాజీ పడిపోతున్నారు. రాజులాగా బ్రతకాలని దేవుడు అంటే వీళ్ళు ఎక్కడికక్కడ రాజీ పడిపోతూ వచ్చారు. ఎవరు విశ్వాసులట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. రాజులను రాజీ పడిపోయిన వాళ్ళమైంది. రాజులు మనలో రాజీ పడిపోయి, రాజు పోరాటం రాజీ పడ్డాడు. రాజు తల వంచడు, వెన్ను చూపడు శత్రువుకి. ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటాడు, శత్రువును తరుముతుంటాడు, పోరాడుతుంటాడు. పోరాటమే రాజు యొక్క లక్షణం. రాజు పోరాడి విజయం సాధించడానికి ఆలోచిస్తాడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన రాజు అయిపోడు. దేవుడు అన్నాడు మీరు రాజులు అన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే రాజు లాంటి మనస్తత్వాన్ని నీ మైండ్ డెవలప్ చేసుకోవాలి. రాజు లాంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం రాజులు కాదు, మనము ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం అన్నాడు. అందుకే మనం ఎలాంటి రాజులుగా ఉన్నామో, ఏమంటే దేవుడికి లోబడిన రాజులుగా ఉన్నామా, లేకపోతే లోకానికి లోబడిపోయినటువంటి రాజులుగా ఉన్నామా? ఏదో రాజులు అందరూ రాజులే. ఏదో లోబడిపోయిన రాజులు, వాళ్ళేమో జయించిన రాజులు. అందుకనే బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి రాజులు, 2వ రాజు. ఏ రాజుగా ఉన్నావు నువ్వు? జయించిన రాజులు కొంతమంది అయితే, ఓడిపోయిన రాజులు ఇతరులకు శత్రువులకు కప్పం కట్టి ఆ పాపము గడుపుకునేటువంటి రాజులు కొంతమంది. అంటే ఈ రోజున 2 రకాలుగా కూడా ఈనాడు క్రైస్తవ సమాజం ఉంది. అదవుతుందా? బలము పొందుకోవాలి రాజు యొక్క పని. ఏమవ్వాలి? ఎప్పటికప్పుడు కత్తి సాధకం, కర్ర సాధకం, ఏవైతే ఆయుధాలు ఉపయోగించాలో దాని గురించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆలోచన చెయ్యాలి. మనం పోరాటంలో ఉన్నాం. వీళ్ళు ఏమైపోయారు అని అంటే పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు రాజీ పడిపోయినటువంటి వాళ్ళు అయిపోయారు. క్రమము తప్పిపోయారు వీళ్ళందరూ.
క్రమము తప్పిపోయినటువంటి వాళ్ళు లోకానికి వీళ్ళకి ఏమీ తేడా లేదు. అందుకని కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, వాళ్ళు చేశారు కదండి మనం చేస్తే తప్పేంటి, వాళ్ళు చేసింది వాక్యం ఎందుకనండి, వాళ్ళు చేసింది వాక్యం అయితే మనం అలా చేయొచ్చు అని, వాళ్ళు చేసింది వాక్యానికి విరుద్ధమైనప్పుడు మనం ఏం చేయాలి, వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలా వ్యక్తికి ప్రాధాన్యతనివ్వాలా? వాక్యానికి ఇవ్వాలి. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలు ఏమాత్రమును గతించమన్నాడు. ఆయన మాట స్థిరమైనటువంటిది, ఆయన వాక్యము నిలకడగా ఉన్నది. భూమి ఆకాశాలు కూడా గతించిపోతాయి. కనుక ఈ రోజున పిల్లరా గతించిపోయేటువంటి వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది, స్థిరంగా ఉండే దేవుని మాట మీద మనం మనసు పెట్టాలి. అర్థమవుతుందా? ఈరోజు నేను మీకు ఒక మాట నొక్కి చెప్పదలిచాను ఏంటంటే, ఈ రోజు మనం సమీపించబోయేది ఏంటో తెలుసు, ప్రభువు బల్ల. అది ఎవరి బల్లది? ఇప్పుడు నా బల్ల అయితే నా దగ్గర నాకు ఇష్టమైనటువంటి వాళ్ళని భోజనం చేయనిస్తాను నేను. నా బల్ల అంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు సంబంధించినటువంటి వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళే నా బల్ల మీద ఉంటారు. ఇప్పుడు ప్రభువు బల్ల దగ్గరకు వచ్చాం, అసలు నీకు ప్రభువుకి ఏమైనా సంబంధం ఉందా? ప్రభువుతో నీకు సహవాసం ఉందా? ప్రభు వాక్యంతో నీకు ఏమైనా ప్రియుల సంబంధం ఉందా? ప్రభు పనిలో ఏమైనా నువ్వు ఉన్నావు? ఎందుకే ఏమీ లేదు. కానీ ప్రభు వల్ల మాత్రం మనం సమీపించేదానికి సిద్ధమైపోతాం. అసలు అర్థమే ఆలోచించకుండా ఏ రకంగా మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చేస్తాము? ఇది ఏ బల్ల చెప్పండి? ప్రభు బల్ల. ఇది నాది కాదు, ఇది నీది కాదు. ఇది ప్రభువుతో ఉన్నవారి కోసం బల్ల, ప్రభువుకు విరోధంగా ఉన్న వారి కోసం కాదు ఈ బల్ల. ప్రభు అంటే ఎరగని వాళ్ళ కోసం కాదు. హైదరాబాద్ ఎవడో ఒక ఉన్నాడు, ఆయన అన్నాడు రోడ్డు మీద పోయేవాడు కూడా క్యాకేసి ఇచ్చేస్తే వాడు మారిపోతాడు అన్నాడు. అంతే. ఎక్కడుందండి వాక్యంలో? అలాంటి రోడ్డు మీద పోయే వాళ్ళకి సర్వలోకానికి సువార్త చెప్పమన్నాడు. అంతే, అంతవరకే. సువార్తను నమ్మి ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలోకి చేర్చబడిన వారి కోసం ఈ కార్యక్రమం. రోడ్డు మీద పోయే వాళ్ళందరి కోసం ఏదైనా పలారు పెట్టి మంచి పెట్టాడు. ఇదేమన్నా పలారమా? మీరు నువ్వు తీసుకోమన్నానికి ఎవరో తీసుకోమని ఎవరు అందరూ మీ వ్యక్తిగతంగా మీరే దిద్దుబాటు చేసుకుని తీసుకోవాల్సింది. ఇలా గమనించండి, ప్రభువు వల్ల ఇది నాది కాదు, నీది కాదు. నీకు ప్రభువుతో సంబంధం ఉందా? ఆ సంబంధం సరిగా ఉందా? నువ్వు ప్రభు చెప్పిన మాటలో ఉన్నావా? ప్రభుతో సహవాసంలో ఉన్నావా? అలాగైతేనే నువ్వు ప్రభు వాళ్ళ దగ్గరికి రావాలి. నీకేమో వాక్యం అంటే తిట్టుదో, ప్రార్థన అంటే వందో, కానీ ప్రభు బాధ కావాలి నీకు. ఏ రకంగా అది సోటుబుల్ ఎలాగవుతుంది? ఏ రకంగా నీవు ప్రభు బలలో పాలు పొందుతావు? ఏమనుకుంటున్నావు ప్రభు బల అంటే? ఆయన నీకు ప్రభు అయినా అప్పుడే నీకు ఈ బల్లతో సంబంధం ఉంటుంది. దేవుడి స్తోత్రం. అర్థమైందా? ప్రభువుతో నీకు సంబంధం ఉంటే, ప్రభువు అంటే అర్థం ఏంటంటే ఆయన నాకు చెప్పిన దానికి నేను విధేయత చూపించాలి. ఆయన నాకు ప్రభు. దేవుడి స్తోత్రం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. ఎందుకు అన్నాడు. లూకాసు వార్త 6:47 ఏమంటే ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు, నేను చేయవలసిన దాసుడుగా ఉన్నాను. చేయవలసిన దాసుడుగా ఉన్నాను. ప్రశ్నించడానికి నా దగ్గరికి ఏమి అవకాశం లేదు. 6:46 లూకాసు వార్త, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నా. ఏమని పిలుస్తున్నారు? నన్ను మీరు ఏమని పిలుస్తున్నారంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. మరి ఆ యొక్క పదానికి తగినట్టుగా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేసేవారేనా? ఇంటికి అది ఇక్కడ ప్రశ్న. అన్నాడు కదా ఆయన అన్నాడా నేను అన్నాను ఈ మాట? ఏమంటే ఇక్కడ మీరు ఈ వచనం చదవండి. ఫుల్పిట్ మీద ఉన్నటువంటి వచనం ఏముంది అక్కడ? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము అని అంటారు. ఇప్పుడు మన దగ్గరికి మనం వద్దాం. ఇప్పుడు మనము ఆయన ఆజ్ఞాపిస్తే చేసే మనస్సు మనకుందా?
ఆయన ఆజ్ఞాపిస్తే చేసే మనసు మనకు ఉందా? మనసు ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ప్రభువాని పిలవడం అయితే పిలుస్తున్నాం కానీ మనము విధేయత చూపించే దగ్గర ప్రియులారా చిత్తము ప్రభువా అన్నాడు అబ్రహాం. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? అబ్రహామా అని పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలువగానే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చిత్తము ప్రభువా. అలాంటి రెడీగా ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ మనకుందా? ఆ ఒబీడియన్స్, ఆ విధేయత మనకుందా? అయితే మనం అంటున్నాం ప్రభు, అబ్రహాం ప్రభు అనడానికి మనం ప్రభు అనడానికి చాలా కోటి మైళ్ళు దూరం కనపడుతుంది. అదేనా? ఇంకోటి చెప్పునా మీకు, ఎటకారంగానో లేకపోతే వీళ్ళ మన ఆట పట్టించడానికి లోకంలో ఉన్న మనుషులు కూడా ఏమంటున్నారు తెలుసా? ఈ ప్రభు బిడ్డలు అంటే అంటున్నారు. వాళ్ళు అన్నారా లేదా? వాళ్ళు అన్నారు. వాళ్ళు అనడాన్ని బట్టి ప్రభు ఏమైనా సంతోషిస్తాడా? మనం అనడాన్ని బట్టి వీళ్ళ అన్న దానికి ఒక విలువ ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారంగా మనం చేయటం అనేది ప్రభుకి. పెదవులతో కనపరుస్తున్నారు కానీ మీరు నన్ను, మీ హృదయం నాకు దూరంగా ఉంటాను. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనుకోండి, మనకి ఎవడైనా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనుకోండి, ముందు కట్ చేస్తాం, తర్వాత ఫోన్ ఎత్తి మేము అందులో ఉన్నాం, రెండు అర్జెంట్, ఒక గంట ఆగు వచ్చేస్తాం. ఫ్రెండ్ అని స్పందించాం, మరి వాక్యానికి స్పందించాం. మనకు ఆయన ఎలా ప్రభు అని మనం చెప్పుకుంటున్నాం, నోటి మాటతో అంటున్నాం తప్ప నిజానికి మన జీవితంలో వీళ్ళ ప్రభువా అనేటువంటి ఆ పదాన్ని మనం సరిగా ఏమంటే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కనుక మీరు గమనించండి, ప్రభువు బల్ల ఇది. ఎవరికైతే ఆయన ఆజ్ఞాపించాడు ప్రభువు ఆయన అయితే మనం ఎవరమో చెప్పండి. మనం ఎవరో చెప్పండి. ఇక్కడ సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మనం చెప్తాడు. ఎవరైనా ఆయన ప్రభు అయితే మనం ఎవరము? దాసులము. నిజంగా దాసులం అయితే ఎలాంటి మైండ్ మనకు ఉండాలి? అసలు నిజంగా ఎలాంటి మైండ్ ఉండాలి? మనకి తగ్గించుకునే మనస్తత్వం మనకు ఉండాలి. ఆయన చెప్పింది చేయటానికి వీళ్ళ మాట చెప్పకుండా విధేయత చూపించేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. చెప్పిన తర్వాత, పని చేసిన తర్వాత ఏమంటే పోషించే పని ఎవరిదే? ఈ దాసుని. ఈ దాసుని ఎవరు పోషిస్తారు? ఎవరైతే పనిలో పెట్టుకున్నారో ఆ యజమానుడు పోషిస్తాడు. అతని భోజనం గురించి ఆలోచించేది ఆయన, అతని బట్టల గురించి ఆలోచించేది ఆయన, అతని కుటుంబం గురించి ఆలోచించేది ఆయన, అతని యొక్క బాగోగుల గురించి ఆలోచించేది ఆయన. అతనికి ఆ పనిలో ఉన్నంత సమయంలో, అతని దగ్గర ఉన్నటువంటి సమయంలో జబ్బు చేసినా పట్టించుకునేది ఆయనే. ఇలా ఆ కడుపు ఆకలేసినా పట్టించుకునేది ఆయనే. అవసరత కొరకైనా తీర్చేది ఆయనే బాధ్యత తీసుకుంటారు. ఎంతో మంది పనులు చేస్తున్నటువంటి వాళ్ళుగా మనం ఆలోచిస్తే ఆ యజమానే కదా ఆ యొక్క డ్యూటీలో ఒకవేళ ఏదైనా పొరపాటుగా ప్రమాదం జరిగితే డబ్బులన్నీ ఎవరు పెట్టుకుంటారు? సరైన యజమానితో ఆయనే పెట్టుకుంటాడు. నేను పెట్టుకుంటాను, నేను కంగారు పడతాను, ఏ పర్లేదు, నేను చూసుకుంటాను, అంత ఖర్చు అయినా పలానా హాస్పిటల్ తీసుకెళ్ళిన డబ్బులన్నీ నేను పెట్టుకుంటాను అంటాడు. అతను కోలుకునే వరకు కూడా బాధ్యత తీసుకుంటాడు. మన ప్రభు ఎలాంటి వాడు అని అంటే ఆ యజమాని కంటే 1,000,000 రెట్లు ప్రేమ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది.
వర్ణించగలవా? నిన్ను ప్రేమించుచున్న ప్రభువుకి మీరు ఎంత దాసత్వం చేయాలి, నిజంగా ఎంత సమయాన్ని ఆయన కొరకు వెచ్చించాలి, ఎంత ధనాన్ని ఆయన కొరకు వెచ్చించాలి, ఎంతగా మన జీవితాలను ఆయన కొరకు వెచ్చించాలో వెచ్చించకుండానే ప్రభువా అని కేవలం అవసరాల కోసం ఆయన పిలుస్తున్నాం తప్ప కొంతమంది ప్రభు అంటూనే ఉంటున్నాం, కానీ నిజానికి విధేయతలు చూస్తే విధేయత కనిపించట్లేదు. ఇది చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు వలన పొందకుండా ఏ దైవజనుడు కూడా ఏ విషయాన్ని సంఘం మీద రుద్దుకోడు. ప్రభువు వలన పొందినది ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా పౌలు ద్వారా బయలుపరిచాడు, అదేంటంటే ప్రభువు బల్ల కార్యక్రమము. ఇది నేను ప్రతిపాదించింది కాదు, ఇంకెవరో ప్రతిపాదించింది కాదు. ఇది ఎవరు ప్రతిపాదించింది అంటే ఇది ప్రభువే ప్రతిపాదించింది. మొదట ప్రభువు వలన దీన్ని నేను పొందాను అని అంటూ ఏమంటున్నాడు అంటే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని చెప్పాడు ఆయన. ఆ ప్రకారమే భోజనం అయినటువంటి పిమ్మట ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, ఇది దీనిలో వెళ్ళి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎదుట మనమేంటో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలాంటి వారమో జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రియులారా ఈ కార్యక్రమంలో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటిది. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, ఎప్పటి వరకు? ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. ఎందుకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇతరులు చూసినప్పుడు మనం ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు ఏంటంటే, వారి ప్రభువు వారి కొరకు మరణించాడు, మన కొరకు మరణించాడు, ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, ఆ నిత్య జీవాన్ని నేను కూడా పొందాలి అనేటువంటి ఆశ వారిలో కలిగేలాగా మనం ప్రచురణ చెయ్యాలి. అర్థమవుతుందా మీకు? మనము ఈ కార్యక్రమం ద్వారా ఒక ప్రచురణ చేస్తున్నాము. ఏం చేస్తున్నామంటే ప్రభు వచ్చే వరకు ప్రభు వచ్చేసాడా, ఇక రాలేదా? రాకపోతే నువ్వేం చేయాలి? ప్రచురించాలి. వస్తే ఏం చేయాలి? ప్రభువును ఎదుర్కోవాలి. ఈ రెండే పనులు విశ్వాసకి. వచ్చే వరకు ఏం చేయాలంటే ప్రచురణ చెయ్యాలి. వచ్చినటువంటి సమయంలో ఏం చేయాలంటే ఆయన ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? కనుక నీవు ప్రచురించేవాడుగా ఉన్నావా? ఇంతకీ అదే ప్రశ్న. ప్రచురిస్తున్నామా మనం? ప్రచురించుట అనేది కేవలం మనం ఏదో చెప్పేటమే కాదు, మన జీవితంలో ప్రభువును ఇతరులకు మనం ఏం చేయాలంటే చూపించగలగాలి. ఇదిగో ఇతను ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి అని ఇతరులు మనం గుర్తించగలగాలి. మామూలుగా చెప్పేస్తే ఏం పని? మామూలుగా చెప్పేస్తే ఎవరో కూడా ప్రభువుని అంగీకరించరు. కానీ ఏ ప్రభువు గురించి అయితే మనం చెప్తున్నామో ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే లోకానికి మనం చూపించాలి. లోకమునకు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏంటి? ఇంతకీ ఆ వెలుగేంటి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువే వెలుగు. యేసుక్రీస్తు ప్రభువే ఆ వెలుగు. ఆయన నీలో నుంచి కనిపిస్తే ఆటోమేటిక్ గా ప్రజలు ఆయన తట్టుగా ఆకర్షించుకుంటాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. కనుక ఈ రోజు ఆయనను చూపించలేనటువంటి వారు ఉన్నంతసేపు కూడా మనం ఎంత సువార్త చెప్పినా, ఎన్ని కరపత్రాలు పంచినా ఏమంటే వాళ్ళు వింటారేమో. కొంతమంది కరపత్రాలు అయితే ఇలా నిలిపేసి పక్కన పడేస్తారు. మనల్ని ఎవరేం చేయగలరు? ఒకవేళ మనలో నుంచే ప్రభు కనపడ్డాడు అనుకున్నప్పటికీ వాళ్ళు ఆటోమేటిక్ గా ఏం చేస్తారు? ప్రభు తట్టుకు వారు ఆకర్షించబడే అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాన్ని ఒక ప్రశ్న వేసుకో. నిన్ను బట్టి ఎవరైనా ప్రభువును తెలుసుకోగలుగుతున్నారా? నిన్ను బట్టి ఎవరైనా ప్రభువును మహిమపరచగలుగుతున్నారా? ఒక ప్రశ్న వేసుకోండి. నిన్ను బట్టి ఎవరైనా ప్రభువుని గురించి పిల్లల ఒక సమాధానాన్ని పొందగలుగుతున్నారా?
ఆలోచన చేసుకోవాలి. మారు మనసు, నిజంగా మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తట తను ఒంటరిగా పరలోకానికి వెళ్ళడు, తాను కొంతమందిని పరలోకానికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? కొంతమందిని పరలోకానికి తాను తీసుకుని వెళ్ళే వ్యక్తి ఉంటాడు, ఒంటరిగా పరలోకానికి వెళ్ళడంట. అంటే ఇతని ద్వారా ప్రభువును తెలుసుకున్న వారు ఖచ్చితంగా కొంతమంది అయినా ఉంటారు, ప్రభువు వైపు ఆకర్షించబడిన వారు కొందరైనా ఉంటారు ఖచ్చితంగా. కొందరు లేకుండా నిజంగా మారు మనసు పొందినటువంటి వారి వలన మరొకరు లేకుండా ఎప్పుడు ఉండరు. ఇదే ఫలింపు. అంటే విశ్వాసకి ఫలింపు ఏంటంటే బాగా డబ్బులు సంపాదించడం, ఏమంటే అనుకున్నవన్నీ కొనుక్కోవడం, అన్నిట్లోనూ ఎంజాయ్ చేయడం, దేవుడు నాకు ఇచ్చాడని ఎంతో గర్వంగా చెప్పుకోవడం. ఇది కాదు. నీ వలన ఒక వ్యక్తి వెలిగించబడ్డాడా? నీ వలన ఒక వ్యక్తి రక్షించబడ్డాడా? నీ వలన ఒక సహోదరి ప్రభువును తెలుసుకోగలిగిందా? నిన్ను దేవుని బిడ్డగా గుర్తించగలిగిందా? ఎప్పుడైనా సమస్యలో ఉన్నప్పుడు పలానాడు ప్రభు నమ్ముకుని మందిరానికి వెళ్తా ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి నా సమస్యను నేను చెప్పుకున్నాను, ఆమె నా గురించి ప్రార్థన చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఇతరులను కలిగించగలిగినటువంటి వ్యక్తిగా ఉండగలుగుతున్నావా అనేది ప్రాముఖ్యం. దేవునితో సహవాసం చేసే ప్రతి వ్యక్తిలో కూడా ఏముంటుందంటే దేవుని వెలుగు ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఏముంటుంది? దేవుని వెలుగు ఉంటుంది. మోసే దేవునితో సహవాసం చేశాడు, అతని ముఖం ఏమవుతుందంటే వెలుగుతో ప్రకాశంతో నిండిపోయింది. స్టెఫను వీళ్ళ దేవుని పక్షంగా నిలబడి సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆనాడు సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళకు చెప్తున్నాడు, సామాన్యమైన ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. అతన్ని ఎదిరించేటువంటి వారికి అతను జవాబు చెప్తున్నప్పుడు అతని ముఖం చూస్తే ఎలా ఉంది అంటే అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశిస్తూ ఉందట. అర్థమవుతుందా? ఎలా ప్రకాశిస్తుంది? ఇది ఫెయిర్ అండ్ లవ్లీ తోటో, రోజు వాటర్ తోటో, ఫౌండేషన్ తోనో రాదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? ప్రార్థన మన ముఖానికి ప్రకాశాన్ని ఇస్తుంది. ప్రార్థన లేని ముఖము బొగ్గులాగా మారిపోయి ఉంటుంది ఇప్పుడు కూడా. ప్రార్థన జీవితంలో కలిగినటువంటి వారి ముఖంలో దేవుని ప్రసన్నత కనబడుతుంది. అంతే, దేవుని ప్రసన్నత కనబడుతుంది. వాళ్ళు అనుకున్నారు ఏమంటే ఇతడు నిజంగా దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి అని అర్థమైంది. నేను కూడా కొంతమందిలో చూసాను, కొంతమందిలో నేను కూడా చూశాను. దేవుని ముఖము, దేవుని వెలుగు అతని ముఖంలో కనిపించుతున్నాడు. సభలో కూర్చున్నటువంటి వారందరూ అతని ముఖం వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిందట. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం ఎలా ఉందట? దేవదూత ముఖము వలె వారికి కనబడిందట. నిన్న ఒక సాక్ష్యం విన్నాను. వాళ్ళు వైశ్యాస్ అంట. ప్రభువును ఆయన అంగీకరిస్తే ఆయన ఇంచుమించుగా 5గురు, ఆయనకు 3 అక్కలు, చెల్లెళ్ళు, 2 ఉన్నారు. మధ్యలో ఈయన ఉన్నాడు. ఇలా అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రభువును అంగీకరించాడు. చాలా పెద్ద వ్యాపారి ఆయన, ఆ వైశ్యులు అన్నమాట. సరే, మొత్తానికి ఏది ఏమైనా ఆయన ప్రభువును అంగీకరించాడని ఈ 5గురు కూడా ఆయనతో మాట్లాడడం మానేశారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా కనీసం వాళ్ళ వైపు చూడనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందిలే, ప్రభు వల్ల కదా నాకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రభువును ఆయన విడిచిపెట్టలేదు. ఆయన భార్య ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారట. ఏం పెట్టుకున్నారు? ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఈ 2 కష్టపడి ఆ ఇడ్లీలు వేసుకుని అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఉన్నటువంటి తర్వాత ఆ భార్య భర్తలిద్దరూ కలిసి ప్రభువును వెంబడిస్తూ ప్రభు సన్నిధికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు. ఆయన రక్షించబడినటువంటి తర్వాత ఏముంది ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఆయనకు ప్రభు ఒక మాట చెప్పాడు. 8వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నా కుమారుడా, నీవు నాకు నా సువార్తను ప్రకటించమని చెప్పాడు.
సరే సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు అని చెప్పి అక్కడ సేవకుడికి చెప్తే ఆయన వీళ్ళకి కొన్ని కరపత్రాలు ఇచ్చి బాబు మీరు వెళ్ళి ప్రభు గురించి చెప్పండి అని ఆయన పంపించాడు. ఇలా కాలినడకని వెళ్ళి సువార్త ప్రకటించి వస్తూ ఉన్నాడు. ఒక రోజు నా భార్య అనుకుంది ఆయన సువార్తకు వెళ్ళాలంటే ఏదైనా సైకిల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ముందు చక్రం లేని సైకిల్ కూడా కొన్నది. ముందు చక్రం లేని సైకిల్ అనమాట. 120 రూపాయలు పెట్టి అప్పట్లో 97 ఆ ప్రాంతంలోనే, ఇప్పుడు 93 97 మొత్తానికి ఆ సమయంలో ప్రియులారా గమనించండి, ఆమె ఏం చేసింది అని అంటే ఆ సైకిల్ కొంది. మొత్తానికి ఎలాగైతేనో 2 చక్రాలు ఉన్న దానికి మటకర్రలు కూడా లేవు. అలాంటి సైకిల్ మీద సువార్తకు వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆగడం, అక్కడ దేవుడి మాటలు ప్రకటించడం, ఇంటింటికి వెళ్తా ఉంటే కొంతమంది తిట్టేవారట. ఇలా కాదని చెప్పి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏంటైనా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆయనకి దేవుడికి తలంపించాడు. ఏంటా తలంపు అంటే ఒక గొట్టం లాంటి బాగా తయారు చేసుకున్నాం, ఒక రేగు గొట్టం లాంటి తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క ప్రియుల ఆ బాక పట్టుకుని తెల్లవారుజామున 3 గంటలు లేచేవాడు. ప్రతిరోజు ఇప్పటికీ కూడా 3 గంటలు లేస్తాడు. 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుని 4:30 అయ్యేటప్పటికల్లా సైకిల్ ఎక్కుతాడు. 4:30 అయ్యేటప్పటికల్లా తను అనుకున్న దేవుని సందులో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుని ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నాయన అన్నట్టు రాజమండ్రి వెళ్ళని ప్రభు ప్రేరేపించాడు అనుకోండి. అక్కడి నుంచి సైకిల్ వేసుకుని రాజమండ్రి వెళ్ళిపోతాడు. ఆ బాక వెనకాలు కట్టుకుని కరపత్రాలు తన యొక్క బ్యాగులో పెట్టుకుని ఎవరి దగ్గర భోజనం చేయడు. ఇంటి దగ్గరనే కాస్త గింజన్నమో లేకపోతే ఏముంటే అది పెట్టేసుకుని బాక్స్ తెచ్చేసుకుంటాడు అనమాట. అలా వెళ్ళి ఒక వీధి చివర నిలబడి, ఇంటింటికి వెళ్తే ఎవరైనా ఏదైనా అనే అవకాశం ఉంది కనుక వీధి చివర నిలబడి అక్కడ దేవుని ప్రేమను ప్రకటించి వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని కరపత్రాలు పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క సైకిల్కి చాలా ఇబ్బంది పడిపోతున్నా ఆ పరిస్థితుల్లో ఈ రోజున ఇంచుమించు 16 చోట్ల 16 సైకిల్ ఉన్నాయట ఆయనకి. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడం. అక్కడికి వెళ్ళాడంటే అక్కడ ఒక సైకిల్, ఆ సైకిల్ తీసుకుంటాడు, సువార్త ప్రకటిస్తాడు, మళ్ళీ ఆ సైకిల్ అక్కడ పెట్టేస్తాడు, మళ్ళీ బస్సు ఎక్కేస్తాడు, తన ఊరికి వెళ్ళిపోతాడు. కనుక గమనించండి, దేవుడి కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక భారము మనకు లేకపోతే మనం నిజంగా మారు మనస్సు పొందకపోతేనే అలాంటి స్థితిలో మనం ఉంటాం. రుచి చూచిన తర్వాత ఆ రుచి చూచిన బిర్యానీ గురించి రావులపాలెంలో కొండ బిర్యానీ తిన్నారనుకోండి. కానీ రావులపాలెం మీరు వెళ్తే ఎప్పుడైనా మీరు పలానా హోటల్కి వెళ్ళండి, అక్కడ కొండ బిర్యానీ తినండి, ఎప్పుడు కూడా మీరు మళ్ళీ మర్చిపోలేకుండా ఉంటారంట. ఎందుకు? తిన్నదేంటి? కొండ బిర్యానీ. ఇప్పుడు మనం ఎంతమందికి చెప్తున్నాము? కనబడిన వాళ్ళు కల్లా ఎప్పుడైనా రావులపాలెం వెళ్తే అక్కడ మాత్రం ఖచ్చితంగా. ఎందుకు? రుచి చూసాం కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాము? అందరికీ తెలియచేస్తున్నాము. పిల్లలకు గమనించండి, ఏదో ఒక చిన్న రుచినే అలా చెప్పినప్పుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మనకు దొరికాడు, ఆయన ప్రేమ మనకు దొరికింది, ఆయన వాక్యం మనకు దొరికింది, ఆయన సమాధానం మనం పొందాము. ఇతరులకు చెప్పకుండా ఎలా ఉండగలము? చెప్పకుండా ఉండిపోయి నీకు నువ్వు శుభ్రంగా భోజనం చేసి నిద్రపోతున్నావంటే నీ అంత దున్నపోతుకోవట్లేదు అన్నమాట. నేను ఎలా అంటున్నానని ఎవరు బాధపడరు. నీ అంత బద్ధకస్తురా ఇంకొకళ్ళు లేరన్నమాట. కనీసం కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా నేను ఒక్కరికైనా నీ మాటను ప్రకటించాలనే భారం కలిగి ప్రార్థన చేయకపోతే అసలు నువ్వు ఏం విశ్వాసవి, ఏం విశ్వాసులు? నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ ఇంటి వారు రక్షించబడతారు ఖచ్చితంగా. దేవుడి స్తోత్రం. దీన్ని బట్టి వీళ్ళ మరికొంతమంది ఖచ్చితంగా రక్షణలోనికి రావడానికి దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా ఉపయోగించుకుంటాడు. మనకి ఎంతసేపు తిండి నిద్ర, తిండి నిద్ర. ఇంకా ఏమైనా ఉన్నాయంటే తినేయటం తిరిగేయటం అంతే. కొంతమంది ఎటు తెలుసా టీటీపీ అంటారు. మా చిన్నప్పుడు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి పదం ఉపయోగించాం. టీటీపీ అంటే ఏంటి? తినడము, తిరగడం, పడుకోవడం అంతే. ఇంకేమైనా వేరే పని ఉండదు. తినడము, తిరగడము, పడుకోవడం, ఇంకా వేరే పని ఏమి లేదు.
ఆదివారం వచ్చేమో దేవుని సన్నిధిలోకి, మళ్ళీ వారము ప్రియులారా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ద్వారా మరొకరిని ప్రభు దగ్గరకు తీసుకురాగలిగిన వాడిగానైనా మనం ఉండాలి. ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నా సంఘం ఈ సంఘం లేకపోతే తలకాయ నిప్పులాడుతుంటాం. అర్థమైందా? ఎవరైనా సరే ఒక అన్యుల్ని మనం రక్షణలోకి నడిపించడానికి భారం కలిగి ప్రార్థన చేయాలి, ప్రసవేదన పడాలి, ప్రార్థించాలి. అలాగే మనం ప్రయాసపడి ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదించాలి. అప్పుడు నీవు ఫలించినట్టు. నీకు ఉద్యోగం రాని, లేకపోతే పెళ్ళవని, పిల్లలు కలగని, నువ్వు డాబా వేసుకో, ఇంకోటి వేసుకో, నీ ఫలానికి దానికే సంబంధం ఉంది. నీ విశ్వాసమునకు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఒక ఆత్మ నీ ద్వారా రక్షించబడాలి. ఎందుకంటే నీవు జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. అపవాదికి నీ గురించి తెలుసు, నీ గురించి నీకే తెలియదు. చెప్పాలంటే అర్థమైందా? మన గురించి మనకే తెలియదు, అపవాదికి మన గురించి తెలుసు. వీళ్ళెవరో దేవుని పిల్లలు అనేటువంటి విషయం. కొంతమంది దేవుని పిల్లలే కానీ బైబిల్ చదవరు, కానీ తల కింద బైబిల్ పెట్టుకునేది లోపల. ఎందుకు తల కింద బైబిల్ పెట్టుకుంటే దయ్యం దగ్గరికి రాదు. దయ్యానికి బైబిల్ అంటే భయం ఉండదు. యేసు ప్రభుకే వాక్యం చెప్పింది దయ్యం బైబిల్. ఎవరికే? యేసు ప్రభుకి వాక్యం చెప్పింది. నువ్వే బైబిల్ పెట్టుకుంటే దానికి భయం కాదు, బైబిల్ అంతా తెలుస్తుంది. లేనిది ఏంటంటే రక్షణ లేదంతే, దానికి మారు మనసు లేదంతే, ఇంకెప్పటికీ పొందదు అది. అందుకనే కొంతమంది ఆ పార్టీలో ఉంటారు. యేసు ప్రభువును ఎరిగినటువంటి వారు ఈ పార్టీలోకి వస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన ఎంతకీ నేను చెప్పేది ఏంటంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటే మీకు ఏ విధమైన పరిస్థితులు ఎదురైనాయి, మీకు ఇలా చెప్పగానే మరి అలా వినేయరు కదా అంటే, ఒకసారి ఒక వ్యక్తి వచ్చి బండేసుకుని రెడీగా బైక్ మీద వచ్చేసి సరిగ్గా ఆయన సైకిల్ దగ్గరకు వచ్చి ఇలా గుద్దైపోయాడట. బండ ఆఫ్ చేసి స్టాండ్ వేసి వచ్చి ఫాట్మాన్ ఒకటి చెంప మీద కొట్టాడు. మీరు ఏం చేశారు? ఏం చేస్తామంటే ఏం చేయలేదు, ప్రభువా అనుకున్నాను అంటే. మళ్ళీ మానయ్య ఇంకెందుకు వచ్చింది, సువార్తను చేయడం అనుకోలేదట. మళ్ళీ వీళ్ళ ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ప్రభు వైపు చూశాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రభు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుకి కూడా దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభువు యొక్క పనిని చేసేటప్పుడు వీళ్ళ అందరూ పొగుడతారని కాదు మనం చేయటం. అందరూ పొగడరు, అందరూ అంగీకరించకపోయినా కూడా మనం ఏం చేయాలి? ఆ పనిని చేసే మనస్సు ఉన్న వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం. పని చేసే వాళ్ళు పిల్లలండి. పని చేయకుండా ఎలా ఉంటాము? ఎలా ఉండగలరు? అసలు ఎలా ఉండగలరు? దానికి కారణం ఒకటే ఏంటంటే నీ లోపల ఇంకా సరైనటువంటి ఆత్మకార్యం జరగలేదన్నమాట. జరగలేనప్పుడు వీళ్ళరా నీవు కథలో జరగలేనప్పుడు నీవు మొంగవు, జరగలేనప్పుడు నీవు దేవుని స్తుతించవు. మీరు ఒకవేళ స్తుతించని వాళ్ళైతే మీలో జరగలేదని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కొంతమంది స్తుతించండి అని ఇక్కడ స్తుతిస్తూ పాటలు పాడుతుంటే మీరు స్తుతించట్లేదు. నేను గమనించింది, వివేచించింది అది నేను గమనించింది. ఎందుకు స్తుతించట్లేదు? ఆ ఎత్తాలు అనుకుంటున్నాము. మీకు వచ్చినా మేమే చెయ్యాలి, మాకు వచ్చిన మేము చెప్పినా కూడా పిల్లరా మీరు ఏమాత్రం కూడా ఫాలో అయ్యే పరిస్థితిలో లేదు. మాకు వచ్చినా మేమే చేసుకోవాలి, మీకు వచ్చినా మేమే చేయాలన్నట్టుంది మా పరిస్థితి. మార్పు లేని మానవుడా మార్పు చెందాలి. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ప్రభువు మరణాన్ని ప్రచురించకుండా ప్రభువు బలలో పాలు పొందేదానికి అర్థం లేదు పిల్ల, అర్థం లేదు. అంటే కొంతమంది ఎంత చక్కగా ప్రచురిస్తారు. నా మటుకు నాకు అనిపిస్తూ ఉంటుంది, సువార్తను ప్రచురించాలి అనే భారం నీకు ఉండాలి, కానీ ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు ఆ పని జరిగిస్తాడు. అనుమానం లేకుండా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిని నీకు ఒక అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు. అనుమానం లేకుండా మనసుంటే మార్గము ఉంటుంది ఖచ్చితంగా. ఆయన
సువార్తను ప్రకటిస్తూ నక్సలైట్లను ఏరియాకి వెళ్ళిపోయాడు, అనంతగిరి అనే ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ నక్సలైట్లు ఇతన్ని కొట్టి ఆ బాగా తీసేసుకున్నారు అతని దగ్గర నుంచి. తీసేసుకుంటే అక్కడి నుంచి ఇకేం మాట్లాడు బయటకు వచ్చేసాడు. వచ్చేసినటువంటి వ్యక్తి ఆ గూడెంలో అక్కడక్కడ అలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఆ గూడెంకి సర్పంచ్ అట ఆయన. ఆ సర్పంచ్ అయినటువంటి ఈ వ్యక్తి, ఎందుకు బాబు ఇలా వచ్చావు, నువ్వు ఏంటి పని, ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి అని అంటే, అయ్యా నా పరిస్థితి ఇది, దేవుడు నాకు ప్రేరేపణించాడు ఈ అనంతగిరి ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పమని, ప్రభు ప్రేమను బట్టి మీకు సువార్త చెప్పడానికి వచ్చాను అయ్యా. నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు, ఎక్కడా నేను ఏమీ ఆశించిన వ్యక్తిని కాదు, ప్రభు కొరకు పనిచేయడానికి వచ్చాను అని చెప్పేసి అలాగా చెప్పినటువంటి సమయంలో ఆ సర్పంచ్ గారు ఆయన ద్వారా సువార్త విని ఆ నక్సలైట్లతో మాట్లాడి ఆ బాగా ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తిరిగి ఇప్పించారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఇలాంటి పరిస్థితి కలిగింది. మరి మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా యేసయ్యని నేను ప్రకటించాలని అనుకుంటున్నాను. దేవుడి స్తోత్రం. చూసారా, ఆయనతో పోలిస్తే మనం ఎక్కడున్నాం ఈరోజు మనం ఆలోచించుకుంటే. భారం కలిగి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసినటువంటి తర్వాత సైకిల్ ఎక్కుతాడు, సైకిల్ ఎక్కినటువంటి తర్వాత తాను దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాడు. నా ప్రభుని తీసుకెళ్ళిపోతాడు నన్ను అంటే, నాకెవరు కాదు, నా ప్రభు నేనే అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆ సాక్ష్యం విన్న తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంతమంది ప్రభు కొరకు నిలబడుతున్నారు నిజంగా. నీవు ఉన్న చోటే నువ్వు ప్రభు కొరకు నిలబడతావు. నీకు పిల్లల చేతనవుతుందా? చేత కాకపోతే ప్రభు పాదాలు చెందుతాను ముందు ఇదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను ఒక ఫలించేటువంటి చెట్టులా ఉంటాను. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి చెట్లు కొన్ని ఫలించకపోతే చూసి ఇది ఫలించట్లేదు అనుకున్నాను. ఆ నారం చెట్టు చూసి ఇది ఫలించట్లేదు, ఇంక కొట్టేద్దాం అంటే కేసురత్నం ఈ కొంతమంది మన వాళ్ళు ఏమన్నారంటే, వద్దండి పాస్టర్ అండి, వచ్చి సంవత్సరమైనా కాస్తుంది, కంగారు పడి కొట్టేయకండి అన్నారు. తర్వాత మొన్న నేను చూస్తే పాస్టర్ గారు రాని ఎక్కడికో వెళ్ళొచ్చారు. వచ్చినటువంటి తర్వాత ఒకసారి రాడాడి అంటుంది మంచిగా అన్నప్పుడు వెంటనే రాని మాట విని అలా వెళ్ళాను. ఏంటి చూపిస్తుందో ఏమైనా బాగుందని ఉందో ఏముంది. అక్కడికి వెళ్తే నారంజ చెట్టు 2 కాయలు ఉన్నాయి. దేవుడిసుకోవడం ఎంత సంతోషం అయిపోయిందో. ఒక్క కాయ ఫలిస్తే ఎంత సంతోషంగా ఉంది. ఇప్పుడు చూస్తే ఈ చెట్టు అంతా పోత పూసేసింది. ఆ చెట్టును చూసి నేను సాయంత్రం నేను పైన చూసినప్పుడు పాస్టర్ గారు అంటుంది, మనం అలా ఫలించాలని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి స్తోత్రం. మనం భోంచేసేది కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఫలాలను చూసినప్పుడు నేను ఫలించాలి ప్రభువా అని మనం కోరుకునేటువంటి వారం కావాలి. ఫలములు లేనటువంటి చెట్టులాగా మనం ఉండకూడదు, ఫలించే చెట్టులాగా మనము ఉండాలి. పిల్లగా అలాంటి ఒక ఆత్మీయ అనుభవంలోనికి మనం రాకపోతే ఏమంటే ఈ మాసాలు ఎన్ని మాసాలైనా ఎన్ని సంవత్సరాలైనా మన జీవితంలో మాత్రం ఏ విధమైన ఫలితము ఉండదు. నీలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే పనిచేసే విశ్వాసం. నీలో ఉన్న జీవం ఎలాంటిదంటే అది ఫలించే జీవం. చెట్టుకు జీవం ఉందనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతుంది, అది చిగురిస్తుంది, మళ్ళీ కాపు కాస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెట్టు అంతా వెలవెలపోయినట్టు అయిపోతుంది. ఒకవేళ నీ సమస్యలతోటో, నీకున్న విచారంతోటో, బెంగతోటో ఒకవేళ బలహీనమైనా మళ్ళీ నీలో ఉన్నటువంటి దేవుని జీవం నేను మళ్ళీ పుంజుకునేలా చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎక్కడ బలహీనమైపోయావు? ఒకప్పుడు బాగానే పని చేసేవేమో, ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసేవేమో, ఒకప్పుడు బాగానే విశ్వాసంతో ఉన్నావేమో, కానీ ఈ రోజు ఒకవేళ వెనకడుగు వేసినటువంటి వ్యక్తిగా ఉంటే, ప్రభువా నన్ను మళ్ళీ జీవింపచేయవా అని ప్రార్థన చేసుకుని ప్రభువుని అడిగేవాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
స్థితిలో ఉండకూడదు. అర్థమైందా? ఏదో తాగితే నీళ్ళు అయిపోయేలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే జీవజల నదులు మనలో నుంచి ప్రవహించాలి. అలాంటి జీవమును మనకి ఇవ్వడానికి ప్రభువు ఈ దినం మనకి ఇచ్చాడు. ఈ దినం మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. జీవం ప్రవహించినప్పుడు మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించారంటే ఈ రోజున ఆయన చెప్తాడు, నాకు 5 అక్క చెల్లెలు ఉన్నారండి, కానీ ఈ రోజున వాళ్ళందరూ నన్ను వదిలేసిన ఈ రోజు నాకు 5 లక్షల మంది అక్క చెల్లెలు ఇచ్చాడు ప్రభు అని చెప్పారు. ఈ రోజున నా తల్లిదండ్రులను వదిలేసిన నాకు 1000 కొద్ది తల్లిదండ్రులు ఇచ్చాడు. అర్థమైందా? వాళ్ళు ఫోన్ చేస్తారండి ఎప్పుడైనా వెళ్ళకపోతే, అన్నయ్య రాలేదేంటి, తమ్ముడు రాలేదేంటి అని ఫోన్ చేస్తారండి. ఎందుకు చెప్తున్నానంటే ఏమీ ఆశించకుండా కేవలం ఆత్మలను మాత్రమే ఆశించే అనుభవం కలిగింది. అందుకనే నాకు ఇష్టమైంది కాబట్టి చెప్పాను. మనం ఏం ఆశిస్తున్నాం? ఆత్మనే ఆశిస్తే నీ ప్రార్థన మారాలి, నీ యొక్క ఆలోచన విధానం మారాలి. చెప్తే ఏదో మారిపోతారని కాదు, వీళ్ళగా కన్నీళ్లు కాచి ప్రసవ వేదన పడి ప్రార్థన చేయాలి, ఆత్మ సంపాదించాలి. చాలా కష్టపడాలి తెలుసా ఆత్మ సంపాదించాలంటే. ఇంకో సంఘంలో వాళ్ళని ఈ సంఘంలో తీసుకురావాలంటే పెద్ద కష్టం అవుతుంది. అక్కడ ఏదైనా కొంచెం కష్టం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇలాగే ఉంటుంది, మా పాస్టర్ దగ్గరికి వచ్చేప్పుడు చెప్తారు. కానీ వాళ్ళు ఉంటారంటే గ్యారెంటీ చెప్పలేం. కానీ ఈ ఆత్మలు రక్షించబడితే మాత్రం వీళ్ళు ఎప్పటికీ మనతోటే ఉంటాయి. అందుకు కారణం ఏంటి? ఇది స్టాండర్డ్ సరుకు, ఇది దేవుని స్తోత్రం, ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్. కానీ వీళ్ళని గమనించినట్లయితే వాళ్ళైతే కొంత ఆల్రెడీ చాలా రకాల ఆలోచనలు కలుగుతున్నారు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది ఉన్న దగ్గర స్థిరంగా ఉండిపోతారు, బలంగా ఉంటారు, ఎదుగుతారు. వీళ్ళగా వాళ్ళు వర్ధిల్లుతుంటారు. వాళ్ళ సంఘంలోనికి రావడం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది సంఘంలోకి వచ్చారనుకోండి, సంఘానికి ఏమంటే నష్టంగా ఉంటుంది, చీడకే ఉంటుంది. అందుకనే నేను పదే మీకు చెప్పేది ఏంటంటే, ప్రభువా నేను ఫలించే చెట్టులా ఉన్నాను. ఏమంటే ఒక తోటలో ఉన్న చెట్లన్నీ కూడా కొబ్బరి చెట్టు కాస్తుంది, మామిడి చెట్టు కాస్తుంది, ఏమంటే ఇలాగా కమలా ఫలం కాస్తుంది, కమలా చెట్టు, రామ ఫలం కాస్తుంది. ఏమంటే ఎన్ని చెట్లు కాసేస్తున్నాయి అనుకోండి, ఆ యజమానికి ఎలా ఉంటుంది? అన్ని కాసేస్తున్నాయిరా బాబు, ఏంట్రా బాబు అన్ని కాసేస్తున్నాయి అనుకుంటాడా? ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ రోజున ప్రభువు సంతోషించింది. మొట్టమొదటి నువ్వు మారు మనసు పొందినప్పుడు, రెండవది నువ్వు ఫలించినప్పుడు సంతోషిస్తావు. నీకు వయసు ఎంత ఉన్నాను కాదు, నువ్వు ఎంత ఫలించావు అనేది ముఖ్యం. నీవు ఎన్ని నెలలైంది ప్రభువు నమ్ముకున్నది కాదు, మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి విశ్వాసి. కొంతమంది ఫలించటమే వీళ్ళ వారి జీవితంలో ఒక భాగంగా కొనసాగిపోతూ ఉంటారు. వారు ఫలిస్తూ ఉంటారు, ఇతరులను ఫలించేలాగా ప్రయాసపడతా ఉంటారు. ఫలించే వారు ప్రభు ఎదురు నిలబడినప్పుడు సిగ్గుపడతారు. ఎందుకంటే నాకు ఫలం ఉంది కదా, నన్ను ప్రభు అడిగితే నేను చూపించుకోవడానికి నా దగ్గర ఫలం ఉంది కదా. ఒకసారి ప్రశ్న వేసుకుందాం, ఒకవేళ ప్రభు వచ్చినా లేకపోతే మనం వెళ్ళాల్సి వచ్చినా రెండిట్లో ఎవరు జరుగుతుంది? ఒకవేళ ప్రభు ముందు నిలబడినప్పుడు మనం ప్రభు ఎదుట తల ఎత్తుకొని, ఇదిగో ప్రభు నీ కొరకు నేను ఇంత ఫలించానని చూపించడానికి ఏమైనా ఉందా? ఒక మాట చెప్పనా నేను, అతను ఎవరో కొడితేనే సహించాడు, కానీ కనీసం మనము ఇంట్లో ఏదో మాట వస్తే అంటే ఒకరినొకరు ఓర్చుకోలేనిటువంటి పరిస్థితిలో ఉన్నాం. అక్కడ దాకా ఆలోచన చేసినప్పుడు కళ్ళ నీళ్లు గర్భం తిరుగుతున్నాయి. చెంప మీద ఒకటి కొట్టాడు వచ్చి ఆ వ్యక్తి, ఇలా పట్టుకుని ప్రభువా అన్నాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకుందా తగ్గింపు మనకుందా? ఆయన్ని ప్రభు మెచ్చుకుంటాడా, మనల్ని మెచ్చుకుంటాడా? భలే కొట్లాడుకున్నారు, తోడ్పడలేదు. తోడ్పడని వచ్చాడు కొంతమంది, ఆడపడుచు, భార్యాభర్త, సహోదరి. వీళ్ళ ఆలోచన చెయ్యండి. ఎవరో వచ్చి కొడితేనే ప్రభువా అయినా అన్నాడు తప్ప ఒక్క మాట కూడా పలకలేదు. మళ్ళీ మనవాడు సువార్తగా రెడీ అయిపోయాడు. నువ్వు ఏం పట్టించుకుంటున్నావో అది చెత్త అనే విషయాన్ని గుర్తించాలి. అది చెత్త, నిన్ను చెత్తగా మార్చేస్తుంది. వ్యర్థమైనటువంటి విషయాల్లో
ప్రక్కన పెట్టినటువంటి వారు ఫలింపులోకి ఎప్పటికీ రాలేదు. పెద్ద విషయాలు ఏం చేయాలి? ప్రక్కన పెట్టేవారుగా ఉంటారు. ప్రభువు ఫలించుటను బట్టి సంతోషించేవారు. ఏమండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటారు. ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతారు. మన లక్ష్యం ఏంటో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో ఏం చేయండి? దేవుణ్ణి మహిమపరచండి. ఎంత అద్భుతమైన మాటలు! ఆ మహిమపరిచే దగ్గర షడ్రకు మేషకు అబేద్నెగోలు అనుకున్నారు, రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచడానికి వాళ్ళు తీర్మానం చేసింది. గొప్ప భోజనాన్ని తిరస్కరించడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇంకొక సాక్ష్యం కూడా విన్నాను ఏంటంటే, ఒక సహోదరుడు ప్రియుల 15 సంవత్సరాలుగా ఎప్పుడు ఆరాధన మానలేదు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు కూతురు అన్నయ్య కూతురు పెళ్ళైనా కూడా ముందు రోజు వెళ్ళిపోయి తర్వాత రోజు కూడా మళ్ళీ వెళ్ళి కనబడుతున్నట్టుగా ఆదివారం వచ్చిందంటే ఆ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన హాజరవుతాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు నా ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఎంత కష్టమైంది! 15 సంవత్సరాలుగా అందరికంటే ముందు 9 గంటలకు ఆరాధన అంటే 8:30కే మందిరం దగ్గర నేను ఉంటానండి. పాస్టర్ గారు అలాగే తలుపు తీయగానే లోపలికి వెళ్ళడానికి శ్రద్ధగా అక్కడ నేనే ఉంటాను. 15 సంవత్సరాలుగా ఇదే నా విధానం అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఉంది, ఇంకా ప్రారంభ ప్రార్థన, ఇంకా పాటలే, ఇంకా వాక్యమే అనుకుంటున్నటువంటి స్థితిలో కనుక మనం ఉంటే మనం ఎంతగా ఇంకా మారవలసిన వారు పరీక్షించుకుందామండి పిల్లలు. మనమే విమర్శించుకొని వేయడం. ఒక వ్యక్తి వచ్చి అతని మీద చెంప పెట్టుగా ఒక దెబ్బ కొడితే ఏమీ మాట్లాడకుండా మళ్ళీ మౌనంగా ప్రభు అప్పగించుకొని బయటకు వచ్చేసింది. ఈ రోజున మాటకు మాట సమాధానం చెప్పేయడానికి సిద్ధమవుతున్నటువంటి మనం ఆయన పక్కన నిలబడితే ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడు? ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడు? మనల్ని ఆయన మెచ్చుకుంటాడు. కానీ వీళ్ళ మెచ్చుకునే వంతులు నిలబడాలంటే మనం మెప్పు పొందినా దేవుడికి ప్రార్థన చేసుకుందాము. ప్రభు సన్నిధిలో ప్రియులారా పరీక్షించుకొని మనం పాలు పొందుతాము. ఎలా ఉన్నది మన ఆత్మీయ స్థితి? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ స్థితి? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా, ఈ రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను బాగు చేయండి. ప్రభువా, నా అంతరంగ స్థితి సరిగా లేదు, నా అంతరంగ స్థితి సరిగా లేదు. ప్రభువా, ఎవరికి వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ రక్తంతో నన్ను కడగండి, శుద్ధి చేయండి. హృదయంలో సహింపనవి కాని మత్సరము, హృదయంలో సహింపనవి కాని అసూయ, హృదయంలో సహింపనవి కాని కోపము, పగ ఇలా మనలో ఉన్నట్లయితే ప్రభువాలను క్షమించినందుకు నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తి ఉండదు. నీవు ఎలా ఆలోచించాలో అలా ఆలోచించాలి. నీవు ఎలాగున్న నీ సమయాన్ని వెచ్చించాలో సోదరుడా, నీవు ఎలాగున్న సమయాన్ని వెచ్చించే వ్యక్తులు కావాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు బోధన పొందినది ఇది. ప్రభు వల్ల ఈ కార్యక్రమము, ప్రభు వల్లలో పాల్గొంటున్నాము. ప్రభుత్వ సహవాసంలో ఉండాలి. ప్రభునందు పిల్లలను ఆనందించేవారుగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడిన వారుగా ఉండాలి. ప్రభువు కొరకు బ్రతికేవారుగా మనము. నీ వలన ఒక్క ఆత్మ ఒక్కరు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. నీ వలన ఒక్కరు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. నీ భార్య భర్తలను చూస్తే ప్రభువును మహిమపరిచేలాగా భార్య భర్తల బంధం మీరు ఉండాలి. నీ తోటికోడలను చూస్తే ప్రభువును మహిమపరిచేలాగా ఉండాలి. ఎంత ప్రేమ నిజంగా! ఇదిగో వాళ్ళు ఆడపడుచులాగా ఉంటారు, సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు అనేటువంటి మాట కొంతమంది గురించి వింటున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇలా వాళ్ళు స్నేహితుల్లాగా ఉంటారు, అన్నదమ్ముల్లాగా ఉంటారు అనే మాట. వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఉంటారు, వాళ్ళు స్నేహితుల్లాగా ఉంటారు అనే మాట. అయ్యా, తండ్రి కొడుకుల్లా ఉంటారు, వాళ్ళు స్నేహితుల్లాగా ఉంటారు అనే మాట. ఈ రోజు మన జీవితంలో చూసి ఒక్కటి కొడితే ఎంత ప్రాణము వేదన అయిపోతుంది, బాధ అయిపోతుంది. ఎంత బాధ అయిపోతుంది నిజంగా.
ప్రభా తప్పుడు మాట ఏం చెప్పలేదు కదా, నీ మాటే కదా చెప్పాను. ఎందుకు కొట్టాడు నాయనా అని ఏ ప్రశ్నించారు. దేవా దేవా ఈరోజు ఇంకా సువార్త ప్రకటించబడుతుంది, ఈరోజు ఇంకా సువార్త ప్రకటించబడుతుంది, ఈరోజు ఇంకా నీ మాటలు ప్రకటించబడుతున్నాయండి. ఇలాంటి వాటిని బట్టే కదా దేవా దైతులను క్షమించున్నాయి. ఈ రక్తంతో కలుపుకో, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయి, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా. నీకు ఆయాస్కరమైనది, నీకు ఆయాస్కరమైనది నాలో లేకుండా మనం తొలగించినైనా. నీతో సహవాసము నాకు ఎంతో మేలయ్యాలని కోరుతున్నాను, కానీ నిజంగా మేలైన అనుభవములు మనం కనిపించట్లేదు. ప్రభా మీ రక్తంతో కడగండి, 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 శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి.